ఏ నాని హాయ్ చెప్పు. నానితో ఫస్ట్ బ్లాగ్, మా బుడ్డోడు పుట్టినాక ఫస్ట్ బ్లాగ్ ఇదే. బడాడు మా వాడు బుడ్డోడు ఇద్దరు మ్యాచింగ్ వేసుకొని వచ్చారు. అత్తమ్మ హాయ్ చెప్పు. మా అత్తమ్మ ఇండియా నుంచి వచ్చింది, నాకు పిల్లనిచ్చింది. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మస్తు రోజుల తర్వాత మళ్ళీ ఒక బ్లాగ్ తీస్తున్నా. మేము ఎటు వచ్చినామంటే మన సిడ్నీ నుండి ఒక 100 కిలోమీటర్స్ దూరం వచ్చినాం అందరం కియామా బ్లో హోల్ చూడడానికి. సీదా టెంపుల్ నుంచి డైరెక్ట్ వచ్చేసినాం. మీరు మా చోట నమస్తే లేచిండు మావాడు, ఇప్పటిదాకా వండుకున్నాడు. కార్లు వచ్చేటప్పుడు దానని అది బ్లో హోల్ యూజ్ ఉంది. గాలి వస్తలేదు, గాలి వస్తే పైకి కొట్టేస్తాయి అవి. గట్లా ఓరే నాని గిట్ తీపిరేంద్ర, గిట్ ఇంపగా గిట్ ఉన్నదిరా నాని, గిట్ ఉన్నది, అది పైకి వస్తాయి వాటర్. అత్తమ్మ రాకముందు ముందే ఎగ్జైట్ అవుతుంది. మన బ్రదర్ గారు అంటుండు ఈ బ్లో హోల్ పక్కకి గట్ సైడ్ మంచి వ్యూ పాయింట్ ఉన్నదంట. ఆడికో చూపిస్తా ఎట్లున్నదా మీకు. కేవలం అత్తమ్మకి చూపించడానికి ఇటు దాకా తీసుకొచ్చిన. ఈ తాళం తీస్తే ఈ గేట్ వెళ్తుంది, మనం అటు సైడ్ వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళరాదు. ఉన్నదా నట్లు తీస్తే మొత్తం అటు సైడ్ పడిపోతుంది బ్రదర్. అవన్నీ దేని దానికుంటాయి బ్రదర్, ఎక్స్ప్లెయిన్ చేయరా. ఇది గట్లేరా, న్యాచురల్లీ ఫామ్ అయింది. ఇది అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. గుట్టల పైకి వచ్చిన మొత్తం ఇప్పుడు ఇదంతా సీనరీ అంతా చూపిస్తా మీకు. మా తమ్ముడు గారికి కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాలి, నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు. అదే మ్యాజిక్ రా. సిడ్నీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రాగలరు, మంచి అనుభూతి కలుగుతుంది. ఇది కియామా అనేది ఒక ఊరు అన్నట్టు. ఇక్కడ ఈ బ్లో హోల్ ఉంది, అందుకే దీన్ని కియామా బ్లో హోల్ అంటారు. అవునా, నిజమా? మన సిడ్నీ నుండి జస్ట్ 2 hours డ్రైవ్ ఉంటుంది. మంచి రోడ్ ఉంటుంది. మన మోటార్ వే ఎక్కిస్తామంటే పిచ్చలైట్గా 2 గంటలలో వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇట్లా ఫోటోలు దిగుకుంటా మంచిగా జ్ఞాపకాలని పెంచుకుంటారు. వాళ్ళ వైఫ్కి పంపించడానికి మంచి మంచి ఫోటోలు దిగుతుండు. బాలు సైట్ ఇలా కార్మూర్లో మిఠాయి షాప్ ఉంది. ఏడా బాలు సెట్ ఏడే ఉంది మిఠాయి షాప్. న్యూ బస్ స్టాండ్ ఎదురుగా గీతా భవన్ ప్రక్కన ఆర్మూర్. ఎంత క్యూట్ గా వస్తున్నారా, క్యూట్ బేబీ. చూడరా అట చూడరా అత్తని. ఏడికి వచ్చినాం? ఆర్మూర్కి వచ్చినామా, కొత్తపల్లికా? క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడ ఇచ్చేస్తుంది దేవత. ఓ నాని కళ్ళద్దాలు పెట్టిర్రు. కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? పుచ్చినాని మోడల్ గుండె దడల్ కనిపిస్తలేవా? కళ్ళద్దాలు పెడితే ఎడికెళ్ళి కనబడతాయి అంటాడు. ఇక్కడ మనం ఒక డ్రోన్ షాట్ తీయాలి ఇప్పుడు. సో నా డ్రోన్ కార్లు ఉంది, కార్ల నుండి తీసుకొచ్చి మంచి షాట్ తీస్తాయి. ఇది సింబల్స్ కూడా ఉన్నాయి. ఇదంతా ఆగమనం చేస్తే కింద పడతారు, మొత్తం సీరియస్ ఇంజురీ అవుతుంది, కథమవుతారని పెట్టిరు మొత్తం. ఇది మీరు చూడొచ్చు. బ్లో హోల్ నుండి ఇటు పక్కకు వచ్చినాం. ఇటు పక్కకు టోటల్ గార్డెన్ ఉంది, గార్డెన్ ముంగట సముద్రం ఉంది. అటు సైడ్ అలలు అయితే సూపర్గా వస్తున్నాయి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం అది ఎలా ఉందో. దాని దగ్గరకు పోయి దారా బాల్ రెడీయా? ఇక్కడ మనం తినడానికి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. పక్కకు అటు సైడ్ టాయిలెట్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందే పోయొచ్చిన, ఈడు కూడా పోయొచ్చిండు.
రిత్తుడా ఒక్క మాట మంచిది రాదు నోట్ల నుంచి. అరే మనది యూత్తలే ఒక 1000 మందిరా. ఇక నేను బ్లాగ్ తీసుట్లా వీళ్ళు ఇద్దరికి మా వాడిని బుడ్డోని అప్పాయించేసిన. బుడ్డోని చూసుకుంటారు. ఆ బ్లో హోల్ సైడ్ నుంచి లిఫ్ట్ కొట్టి ఇటు కిందికి వచ్చినాం. కింద కూడా సూపర్ ఉన్నది లొకేషన్. ఇదేంటంటే ఆ నీళ్ళల్లో దుంకొచ్చి ఇక్కడ స్నానం చేస్తారు. సముద్రం పక్కకే స్విమ్మింగ్ పూల్ ఉన్నది. ఆ నుండి కిందికి వచ్చేసిన డైరెక్ట్. ఈ నుంచి అలలు అయితే కొట్టుకుంటా మొత్తం బండలకు దాకి టోటల్ పైకి లేస్తున్నాయి. వస్తున్నది లొకేషన్. ఎవరైనా కంపల్సరీ విజిట్ చేయాల్సిందే ఇది. ఓ ఇక్కడ జారుతాం బ్రో. అందుకే అడుగు ఆచి తూచి వెయ్యాలి. వాటర్ అయితే బ్లూ కలర్ ఎంత క్లియర్గా ఉన్నాయంటే అరే మన మీదకి వచ్చేసినాయి డైరెక్ట్ వాటర్. ఇవి మళ్ళీ వస్తున్నాయి చూడు అలలు. అలలు ఇట్లా వేరే లెవెల్ వేస్తున్నాయి. నేనైతే కొంచెం సేపు ఈ అద్భుతాన్ని ఆస్వాదిస్తా. ఇక్కడ ఇంకోటి హైలైట్ ఏంటంటే నాకు నచ్చింది, సన్సెట్ పాయింట్ ఉంది. మంచిగా మస్తు అనిపిస్తుంది అది చూస్తే. కానీ ఇక్కడికి రావడం అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ని అయితే నేను మర్చిపోలేను. మా నాన్నగాడు అందరిని చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తుండే లైఫ్ కదా నాని. చూసినావా సముద్రం? నేను ఎంత చిన్న ఉన్నప్పుడు సముద్రం కాదు వాగు కూడా చూడలేను, కానీ నువ్వు సముద్రం చూసినావు. అట్లుంటది మనతోని. దుర్రే అంటాడు మా నాన్నగాడు. పోదామంటుండు. ఇక పోదాం నాని, అయిపోయింది. ఇక బుయ్యి పోదాం, ఇక ఇంటికి పోదాం సరేనా? ఏమైంది రో? నేనేమన్నారా? నేనేమనలేను నిన్ను. నాన్న ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? పోదాం. బ్రదర్ గారు మా ఊరు నూక్కుంటూ వస్తుండ. చెప్పు బాయ్, ఎట్లా అనిపించింది నీకు? ఏమో బ్లో హోల్ చూసినాక మంచిగా అనిపించిందా? చెప్పు బ్రో. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటావు మళ్ళా. కొడుకు ఎత్తున్నాను ఇంకేత జ్ఞానం లేకుండా లవాయిస్తున్నాడు పులిగా. వాడు అమ్మమ్మ ఉన్నది ఎత్తుకుంటుంది. మనకు ఆకలి అవుతుంది. పాపం బుడ్డోడు పులిహోర వేసుకొని వచ్చినాము. ఆకలి అవుతుంది, తింటున్నా. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. చూసుకోవాలి మరి. పులిహోర ఎట్లయింది? ఎల్లో కలర్. ఏంటి బ్రో అంత మాట అనవసరంగా అడిగి నువ్వు తిన్నాక వచ్చింది కాదే నేను అడిగింది. ఇప్పుడు ఎట్లయింది? ఫుల్ అయింది. అది అలా చెప్పు మ్యారేజ్ లైఫ్ ఎట్లుంది నీది? ఇది అప్లై చేసినావు మరి? నువ్వేమైనా కన్సల్టెన్సీ అని అన్నాడు. చెప్పు బాల్, మ్యారేజ్ లైఫ్ ఎట్లుంది? మొన్ననే మ్యారేజ్ చేసుకొని వచ్చు. అంతా బాగానే ఉంది కానీ వీసా రావట్లే, మిస్ అయిపోతున్నాం. వీసా అప్లై చేసినావా లేదా మీ వాళ్ళకి? 2 months అవుతుంది, ఇంకా రాలేదు. ఓకే అఖిల, నేను మిస్ అవుతుందంట ఈడు. మీరు మాతో ఉండి ఈ ప్రయాణాన్ని ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, మిమ్మల్ని అలరిస్తాను. పప్ప ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పు నాని.